అన్నిటికంటే సులభమైన మార్గం ఆ పరమాత్మను ధ్యానించటం, పరమాత్మ యొక్క నామములను ఉచ్చారణం చేయటం. మరి శాస్త్రంలో ఎన్నో ధర్మాలు చెప్పారు. యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, సత్యములు చేయాలి, దేవాలయాలు కట్టించాలి, ధర్మశాలలు కట్టించాలి, చలివేంద్రులు పెట్టాలి అని అనే చెప్పారు కదా అని అంటే, చెప్పారయ్యా బాబు, అవన్నీ అందరి వల్ల అవుతాయా? అందరి వల్ల అయ్యేవి కావవి. ఏదో పెద్ద మహారాజాధిరాజులు శ్రీమంతులైన వాళ్ళకు అవుతాయి, కానీ సామాన్యులైన వాళ్ళకు ఎలా అవుతాయి అవి? కానీ ఆత్మోద్ధారం అనేది ప్రతి ఒక్కడికి కావాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే ఉపాయం చెప్పాలి. మీరు చెప్పింది మా వల్ల ఏది కాదండి అని వాడంటే, వాడికి మీరు ఉపదేశం చేసి ప్రయోజనం ఏమిటి? వాడికి మీరు గంటల సేపు కూర్చొని ఉపదేశం చేశారు, అంతా అయిన తర్వాత బాబు సెలవు, మీరు చెప్పింది నాకు ఏది అయ్యే పని కాదని వాడు వెళ్ళిపోయినాడు అని అంటే, మీ గంట సేపు మీ కంఠశోషణే తప్ప ఇంకేం లేదు కదా. అలా కాకూడదు. మీరు చెప్పింది వాడికి అందుబాటులో ఉండాలి, వాడు చేసేటట్టుగా ఉండాలి. భగవంతుడి యొక్క నామోచ్చారణం అనేటటువంటిది ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండేటటువంటిది. దాన్ని ఎవడో అబ్బో నా వల్ల కాదు అని ఎవ్వడూ చెప్పడానికి వీల్లేదు. భగవంతుడి నామోచ్చారణం చేయటం నా వల్ల కాదు అని చెప్పేవాడు ఎవడు? మూగవాడు చెప్పొచ్చు. అయితే వాడికి నువ్వు భగవంతుడిని ధ్యానం చెయ్యని చెబుతున్నావు, అది నా వల్ల కాదని చెప్పేవాడు ఎవడూ ఉండడు. మనస్సు లేనివాడు అనాలి, మనస్సు లేని మనిషే ఉండడు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది, ఏ విధమైనటువంటి కష్టమునకు శ్రమకు అవకాశం లేనటువంటిది, దుఃఖాన్ని పరిహరించుకోవటానికి సులభమైనటువంటిది మార్గం భగవంతుని యొక్క నామోచ్చారణం అని మనమంటం కాదు, భీష్మ పితామహుడు చెప్పిన మాట. దాన్ని మన పూర్వజులు అనేక విధములుగా వివరించారు, వ్యాఖ్యానించారు. కృత, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగములు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మానికి వైశిష్ట్యం చెప్పారు. అందులో కలియుగంలో వైశిష్ట్యం దేనికి చెప్పారు అంటే, భగవన్నామ ఉచ్చారణానికి వైశిష్ట్యం చెప్పారు. సామాన్యంగా అందరూ అంటుంటారు, కలియుగం అండి మహా చెడ్డది, అంతా కలి ప్రభావం అండి అని కలియుగాన్ని చాలా హీనంగా మాట్లాడతారు. వాస్తవం పాపులు కలియుగంలోనే జాస్తిగా ఉంటారు, మిగతా యుగాల్లో అంతగా ఉండరు. కలియుగంలో పాపిష్టి వాళ్ళే జాస్తిగా ఉంటారు. కానీ ఇటువంటి పాపిష్టి యుగంలో ఒక మంచి ఏమిటి అని అంటే, ఇక్కడ భగవన్నామకీర్తనం వల్లనే శ్రేయస్సును పొందటానికి అవకాశం ఉన్నది. కలేర్దోషైధే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణః కీర్తనాదేవ యత్సద్యో నరః పాపాద్విముచ్యతే. సమస్త దోషములకు ఈ కలియుగం నిధి ఆకరం అవును. అయినప్పటికీ ఇక్కడ ఒక గుణం ఏమిటి అని అంటే, కీర్తనాదేవ యత్సద్యః నరః పాపాద్విముచ్యతే. కేవలం ఆ భగవన్నామ కీర్తనం వల్లనే ఇక్కడ మనుష్యుడు
సకల పాపములను పరిహరించుకొనగలుగుతాడు. ఈ సౌలభ్యం వేరే యుగాల్లో లేదు. మిగిలిన యుగాల్లో పుట్టిన వాళ్ళు కేవలం భగవన్నామ జపం చేసినంత మాత్రంతో వాళ్లకు ప్రాయశ్చిత్తం కాదు, యజ్ఞాలు చేయాలి, సమాధులు అనుష్ఠించాలి, అనేక విధంగా పూజాదులు అనుష్ఠానం చేయాలి. ఆ శ్రమ అనేది ఇక్కడ లేదు. కొంతమంది కొన్ని యూనివర్సిటీలో చదువుతుంటారు. అక్కడ ఎందుకు సీట్ వచ్చింది అని అంటే, మిగతా యూనివర్సిటీలో మాకు అవకాశం లేదన్నారండి, ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు. మిగతా ఏ యూనివర్సిటీలో అవకాశం లేని వాళ్లకు కొన్ని యూనివర్సిటీలో అవకాశాలు ఇస్తారు. అట్లాగే ఈ కలియుగం కథ కూడాను మిగతా యూనివర్సిటీలో అవకాశం లేని వాళ్ళకి ఇచ్చినట్టు, మిగతా యుగములలో లేనటువంటి సౌకర్యం ఈ కలియుగంలో. కీర్తనాదేవయత్ సద్యో నరః పాపాద్విముచ్యతే. భగవంతుడి యొక్క నామస్మరణం వల్లనే మనుష్యుడు పాపాల నుంచి పరిహారం అవుతాడు. దాన్ని కవులు ఎంత చక్కగా చెప్పారు అని అంటే, అద్భుతంగా చెప్పారు. పండితులు ఉన్నారు కాబట్టి నాకు అటువంటివన్నీ జ్ఞాపకం వస్తాయి. పండితులు లేకపోతే అవన్నీ జ్ఞాపకం రా. వపుః ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్ నమన్ముక్తః సంప్రత్యహమతనురగ్రేప్యనతిమాన్ ఇతీశ క్షంతవ్యం తదిదమపరాధద్వయమపి. కవి భగవంతుడిని వేడుకున్నాడట, భగవంతా నేను 2 తప్పులు చేస్తున్నాను, నువ్వు క్షమించాలి అని. ఏమిటి 2 తప్పులు అంటే, కిందటి జన్మలో ఒక తప్పు, ఈ జన్మలో ఒక తప్పు. ఏమిటి ఒక తప్పు అని అంటే, కిందటి జన్మలో నేను నిన్ను నమస్కారం చేయలేదు, చేస్తే అప్పుడే ముక్తుడైపోయేవాడిని, చేయనందువల్ల మళ్ళీ పుట్టాను. కాబట్టి అప్పుడు చేయనందువల్ల ఒక తప్పు, చేయకపోవటం అనేది ఒక తప్పు. నమస్కారం చేయలేదు, స్తోత్రం చేయలేదు, ఆ చేయకపోవటం అనేది ఒక తప్పు. ఇప్పుడు నీకు నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక మళ్ళీ నాకు జన్మ రాదు అంటే, మళ్ళీ వచ్చే నాకు జన్మ రాదు కాబట్టి ముందు కూడా నీకు నమస్కారం చెయ్యలేను. శరీరం రాదుగా, శరీరం ఉంటేగా నమస్కారం చేయటం, శరీరమే రాదా, ఎట్లా చేసేది? కిందటి జన్మలో చెయ్యలేదు, పైన చెయ్యబోయేది లేదు. ఈ 2 తప్పులు నువ్వు క్షమించాలి. కిందటి జన్మలో చెయ్యలేదని నువ్వు ఎలా తెలుసుకున్నావు? ఇప్పుడు శరీరం వచ్చింది కనుక, చేసుంటే ఓ శరీరం వచ్చేదిగా, ముక్తుడైపోయి ఉండేవాడిని. వపుః ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్. పైన చెయ్యనేనా ఎలా అంటున్నావు అంటే, నమన్ముక్తః సంప్రత్యహమతనురగ్రేప్యనతిమాన్. ఇప్పుడు నమస్కారం చేస్తున్నాను కాబట్టి నాకు జన్మ రాదు, జన్మ మళ్ళీ నీకు నమస్కారం చేయలేను. ఎంత ఆ కవి ఆ భగవంతుడి యొక్క మహిమను ఏ విధంగా ఉగ్గడించాడు అని చెప్పడానికి వస్తున్నాడు. మన యొక్క సంస్కృతి అటువంటిది. ఆ భీష్మ పితామహుడు చెప్పిన ఆ ఒక్క మాటను కవులు ఎంత దూరం తీసుకువెళ్ళారు, ఎంత దూరం వ్యాఖ్యానించారు. వాళ్ళంతా చేసిన వ్యాఖ్యలు అవి ఏం వృధా పోతాయా? వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నిరర్థకములా? అథవా వాళ్ళు ఏమీ వివేకం లేకుండా చేశారా? తప్పు. వాళ్ళంతా
ఆ భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ మాట అక్షరశః సత్యం అని నిర్ధారణ చేసుకొని చేశారు. కాబట్టి భగవంతుడి యొక్క నామమునకు ఎంతో మహిమ ఉంది అనటంలో ఏమాత్రం మనం సందేహపడటానికి వీల్లేదు. కానీ శ్రద్ధ విశ్వాసం అనేది అవసరం. ఆ శ్రద్ధ విశ్వాసములు లేనటువంటి వాడికి దానివల్ల ఏమీ ఉపయోగం రాదు. ఈ ప్రపంచంలో మనం ఉన్నామే, మనకు ఆ విశ్వాసం అనేటటువంటిది లేకపోతే మనం ఇక్కడ వ్యవహారం చేయడానికి వీలవుతుందా? ఒక కాలంలో మనీ ఆర్డర్ చేసేవాళ్ళు. మీ ఊళ్ళో మీ ఊరు పోస్ట్ ఆఫీసులో వెళ్ళి పోస్ట్ మాస్టర్ దగ్గర 100 రూపాయలు కడితే ఎక్కడో 200 మైళ్ళ అవతల గుంటూరులోనో బెజవాడలోనో ఉండేటటువంటి మీ సంబంధికి ఇంకో 4 రోజులకు ఆ 100 రూపాయలు చేరుతుంది అనే నమ్మకంతోనే కదా మీరు కట్టింది. మీరక్కడ కుంటి ప్రశ్నలు వేస్తే, నేను ఇక్కడ ఈయనకు కడితే వాడికి అక్కడ ఎట్ట చేరుతుంది, ఈ పోస్ట్ మాస్టరే తినేస్తే నా డబ్బు మా వాడికి ఎట్ట చేరుతుంది అని మీరు కుంటి ప్రశ్నలు వేస్తే మీకే నష్టం. మీరు ఇక్కడ పోస్ట్ ఆఫీసులో కట్టలేదు, మీ వాడికి డబ్బు చేరనో లేదు. ఇది వెనకటి కాలపు లెక్క. ఇవాటి లెక్క అంటే మీరు ఇవాళ ఢిల్లీ వెళ్ళాలి, అక్కడి నుంచి యాత్రకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి అంత డబ్బు మోసుకోపోవడం కష్టం, ఇక్కడ బ్యాంకులో పడేసి ఢిల్లీలో వెళ్ళి బ్యాంకులో ఏటీఎంలో డబ్బు తీసుకుంటారు. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ లింగన్నపేట, ఇక్కడ డబ్బు వేస్తే ఢిల్లీ నాకెట్ట దొరుకుతుంది, అదంతా కుదరదు అని కూర్చుంటే మీకు ఎట్ట దొరుకుతుంది అక్కడ డబ్బు? నమ్మాలి మీరు. మీకు నమ్మకం లేకపోతే మీకు పని కాదు. నమ్మకం లేకుండా జీవితాన్ని నడపటం సాధ్యమే లేదు. మనిషి యొక్క జీవితం నమ్మకం మీదనే ఆధారపడి ఉన్నది. ఆ నమ్మకం అనేదే లేకపోతే జీవితం అనేది నరకమైపోతుంది. ప్రతి దాంట్లో నీకు సందేహం వస్తుంది. భగవంతుడు చెప్పాడు, సంశయాత్మ వినశ్యతి. నమ్మకం లేనటువంటి వాడు, ప్రతిదాని మీద సంశయపడేవాడు, వాడికి వినాశమే. ఏది చూసినా సందేహమే. ఇది ఇట్లా అవుతుందో కాదు, ఇది ఇలా అవుతుందో కాదు, వీడు నన్ను ఏం చేయడానికి వచ్చాడు, వీడు నా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాడేమో. ఎవరిని చూసినా అపనమ్మకం, ఏది చూసినా అపనమ్మకం. అటువంటి సంశయపడేటటువంటి వాడి యొక్క జీవనం వ్యర్థమైపోతుంది, వినాశమైపోతుంది అని భగవంతుడే చెప్పాడు. కాబట్టి నమ్మకం అనేది మనకు కావాలి.